మీ చైల్డ్ ఎలా మాట్లాడడం నేర్చుకుంటుందో మీకు తెలుసా? ఇంకా స్పీచ్ డిలే కోసం మాట్లాడుకుందామా? అవునండి. ఈరోజు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లాంగ్వేజ్ డెవలప్మెంట్ అండ్ స్పీచ్ డిలే. హలో ఎవ్రీవన్, నా పేరు రంజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ విత్ రంజని. సో వాట్ ఈజ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్? లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటే బేబీ బర్త్ నుండి స్లోగా సౌండ్స్కి రియాక్ట్ అవుతారు. సౌండ్స్ తర్వాత సింగిల్ లెటర్ వర్డ్స్, టూ లెటర్ వర్డ్స్ ఫామ్ చేయడం నేర్చుకుంటారు. తర్వాత సెంటెన్సెస్ ఫామ్ చేయడం వస్తుంది. సో ఇట్ ఈస్ హౌ చిల్డ్రన్ లెర్న్ టు లిసన్, అండర్స్టాండ్ అండ్ దెన్ స్పీక్. సో నార్మల్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ స్టేజెస్లో చూస్తే 0 to 6 monthsకి కూయింగ్ సౌండ్ స్టార్ట్ అవుతుంది. 6 to 12 monthsలో బ్యాబ్లింగ్ స్టార్ట్ అవుతుంది, లైక్ బాబా, మామ. 1 yearలో స్మాల్ వర్డ్స్ మాట్లాడడం నేర్చుకుంటారు, లైక్ తాత, అమ్మ, నాన్న. 2 yearsలో 2 word సెంటెన్సెస్ వస్తాయి, మమ్ ఇవ్వు, దుదు ఇవ్వు, అలా. అండ్ 3 yearsలో స్మాల్ కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. బట్ మళ్ళీ చెప్తున్నానండి, ఎవ్రీ చైల్డ్ స్పీడ్ ఇస్ డిఫరెంట్. బట్ అట్ ద సేమ్ టైం మనకి అవేర్నెస్ ఉండాలి, ఆబ్జర్వేషన్ ఉండాలి అండ్ ప్రోగ్రెస్ ఉండాలి. లాంగ్వేజ్ డెవలప్మెంట్లో కొన్ని ఫ్యాక్టర్స్ హెల్పింగ్గా ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి బ్రెయిన్ డెవలప్మెంట్, సెకండ్ వచ్చేసి హియరింగ్ ఎబిలిటీ అండ్ థర్డ్ వచ్చేసి హెల్త్. ఈ 3 కండిషన్స్ నార్మల్గా ఉన్నాయనుకోండి, మీ చైల్డ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ చాలా ఫ్రూట్ఫుల్గా అవుతుంది అని అర్థం. సెకండ్ వచ్చేసి ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్ అండి. ఇందులో పిల్లలతో పేరెంట్స్ మాట్లాడతారు, స్టోరీ సెషన్స్ అండ్ రైమ్ సెషన్స్ ఉంటాయి, ఆడుకుంటారు, సోషల్ ఇంటరాక్షన్ ఉంటుంది. అంటే ఏంటంటే పిల్లలు ఎంత ఎక్కువగా వింటే అండి అంత ఎక్కువగా మాట్లాడతారు. సో ఇప్పుడు స్పీచ్ డిలే గురించి మాట్లాడుకుందామండి. స్పీచ్ డిలే అంటే నార్మల్గా బేబీ ఏజ్కి తగ్గిన వర్డ్స్ మాట్లాడకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ 2 yearsకి చైల్డ్ అవ్వన ఇంకా వర్డ్స్ మాట్లాడుకోవడం లేదు అని. సో ఆ స్టేజ్లో మనం అబ్జర్వ్ చేయాలి, చెక్ చేయించుకోవాలి. స్పీచ్ డిలేకి కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయండి. ఫస్ట్ బయాలజికల్ ఫ్యాక్టర్లో చూస్తే హియరింగ్ ప్రాబ్లం, టంగ్ టై ఆర్ ఎనీ డెవలప్మెంటల్ డిలే. ఎన్వైర్మెంటల్ రీజన్స్లో చూస్తే పేరెంట్స్ బిజీగా ఉండడం, మొబైల్ ఎక్కువగా ఇచ్చేయడం, స్క్రీన్ టైం ఎక్కువగా ఉండడం, సోషల్ ఇంటరాక్షన్ తక్కువగా ఉండడం. లాంగ్వేజ్ తక్కువగా వింటే స్పీచ్ లేట్ అవుతుందండి. సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ డిలేస్ కమ్? స్కూల్లో డిఫికల్టీస్ వస్తాయి, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, స్కూల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. బట్ డోంట్ వరీ, ఎర్లీ ఇంటర్వెన్షన్ అండ్ ఎర్లీ సపోర్ట్ వల్ల ఇంప్రూవ్ చేయొచ్చు. పేరెంట్స్ చేయాల్సిన సింపుల్ టిప్స్ చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. చైల్డ్తో డైలీ మాట్లాడండి, వాళ్ళని అన్ని వర్క్స్లో ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళతో సాంగ్స్ పాడండి, రైమ్స్ పాడండి, స్టోరీ చెప్పండి. స్క్రీన్ టైం తగ్గించేయండి, నో ఫోన్, నో టీవీ అండి. థెరపిస్ట్తో, డాక్టర్స్తో కూడా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. పేషెన్స్ ప్లస్ లవ్ ప్లస్ ప్రాక్టీస్ ఈజ్ ఈక్వల్స్ టు రిజల్ట్ అండి. అంతే కదా అండి. మీ చైల్డ్ స్పీచ్ డెవలప్మెంట్లో ఏవైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. ఎవ్రీ చైల్డ్ స్పీక్స్ ఇన్ దర్ ఓన్ టైమ్ అండి. మన సపోర్ట్తో ఆ వాయిస్ బయటకు వస్తుంది. సో నా వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.